హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే, మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుందండి. నేను ఏదో సాధిద్దాము అని అనుకున్నాను, కానీ ఏమీ సాధించలేకపోతున్నానని చాలా బాధపడుతున్నానండి. నా బాధని మీతో పంచుకుందామని ఈరోజైతే నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే, నేను ఛానల్ ఈ మధ్యనే స్టార్ట్ చేశానండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 మంత్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 4th మంత్ రన్నింగ్ అవుతుందన్నమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 మంత్స్ కంప్లీట్ అవ్వకుండానే నాకు 3700 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారండి. సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఎంతో బాగుంటుంది, ఇంకా మనకి తిరుగులేదు అన్నట్టు అనుకున్నాను నేనైతే. కానీ అసలు అది ఇప్పుడే స్టార్ట్ అయింది నాకు. ఏంటి అంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసి స్టార్టింగ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నాకు వ్యూస్ వచ్చి ఒక 50, 30 అలా వ్యూస్ వచ్చేవి. అప్పుడు ఎంతో సంతోషంగా అనిపించేది నాకు. కానీ ఛానల్ స్టార్ట్ చేసిన 2 మంత్స్ కంప్లీట్ అవ్వకుండానే నాకు 3700 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను నాకు తిరుగులేదు అనుకున్న ఈ టైంలో వ్యూస్ అనేవి మొత్తం పడిపోయినాయండి. అసలు వ్యూసే రావడం లేదు. స్టార్టింగ్లో 30, 50 వ్యూస్ అన్నా వచ్చినాయి, కానీ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నాకు వ్యూస్ అనేవి ఒక 4, 5, బాగా ఎక్కువ అంటే 10 వ్యూస్ వస్తున్నాయండి. అంతకు మించి అయితే వ్యూస్ రావడం లేదు. ఎందుకు వ్యూస్ పడిపోయినాయి అనేది అర్థం కావట్లేదు. అది తెలిస్తే అయినా నేను కరెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ నాకు ఎందుకు వ్యూస్ పడిపోయినాయి అనేది అర్థం కావట్లేదు. అసలు 3700 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వ్యూస్ కనీసం ఒక 500 అలా వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. 500 కాదు కదా, 5-6 వ్యూస్ రావడమే చాలా గగనం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థమైతే దాన్ని కరెక్ట్ చేసుకుందామని అనుకున్నాను. కానీ నాకేం అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి నాకు. అది కూడా నేను వీడియోస్ ఎడిటింగ్ చేయడం కానీ, నాకు దీని గురించి కానీ, యూట్యూబ్ గురించి కానీ ఏం తెలియదండి అసలు. నేను అన్నీ నేర్చుకున్నాను. అది కూడా మా పిల్లలు నాకు నేర్పించారనమాట. వాళ్ళ దగ్గర నేను నేర్చుకుని ఎంతో కష్టపడి వీడియోస్ని ఎడిటింగ్ చేయడం, ఇవన్నీ ఎలా అప్లోడ్ చేయాలనేది నేను నేర్చుకున్నానండి. నేర్చుకుని ఏదో సాధిద్దాము అని చెప్పి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వెంటనే ఒక 2 మంత్స్ కంప్లీట్ అవ్వకుండానే సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి నేను ఎంతో ఆనందపడ్డాను. అరే, నేను పెట్టిన వెంటనే చాలా సక్సెస్ అయ్యాను, బాగానే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు వెంటనే అని చెప్పి నేను ఎంతో సంబరపడిపోయాను. కానీ అస్సలు సంబరం అంతా ఇప్పుడే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వ్యూస్ రావడం లేదు. సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ వ్యూస్ అనేవి లేవు. వాచ్ టైం అయితే అస్సలు కంప్లీట్ కాలేదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం వస్తే మనకి మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి తెలిసిందండి. సరే, మనం చూద్దాం, మనం పెడితే ఎందుకు మనం సాధించలేమా. కొన్ని వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది, అరే ఇంత ఇలా చేస్తున్నారు, నేను దీనికన్నా బెటర్గా చేయగలను అన్న థాట్ తోటి నేను ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. నేను కిచెన్ వంటలనే వీడియోస్ చేసి పెడుతున్నానండి. కిచెన్లోని వంటలు చేసి నేను వీడియోస్ని పెడుతున్నానండి. కానీ నాకు వ్యూస్ రాకపోయేసరికి చాలా బాధగా అనిపిస్తుందండి. నేను ఎంత కష్టపడి నేర్చుకుని వీడియోస్ని ఎంతో కష్టపడి తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తుంటే కనీసం ఒక 10 వ్యూస్ రావడం అంటే చాలా కష్టంగా ఉన్నప్పుడు ఇక చెయ్యాలా అని అనిపిస్తుంది నాకైతే. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనం చేస్తూ ఉంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది దాని అంతటా అదే వస్తుంది అని అనిపిస్తుంది. అలా అనిపిస్తుందనే నేను ఇంకా ఛానల్ని అయితే రన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను, కానీ ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాత్రం దానికి ఇంత కష్టపడి చేయడం అవసరమా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత అర్థమైంది, మనం ఎంత కష్టపడినా కానీ ఆవగింజంత అదృష్టం లేనిదే ఏ పని జరగదు అనేది అయితే అర్థమైందండి. చూద్దాం, ముందు ఇంకొద్ది రోజులైతే ఛానల్ని రన్ చేద్దామని అనుకుంటున్నాను. మరి ఈ మాత్రం వ్యూస్ కూడా రాకపోతే మొత్తాన్ని ఛానల్ని బంద్ చేసేసి క్లోజ్ చేసేసి ఇక వీడియోస్ చేయడం ఆపేద్దామని అయితే అనిపిస్తుందండి. చూస్తాను నా అదృష్టం ఎంతవరకు ఉందనేది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందిస్తారని నేను మీ ముందుకైతే ఇలా రావడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.